బీఆర్ఎస్ నాయకులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెచ్చిపోయారు. యాదాద్రి జిల్లా గూడూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి హాజరైన యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై కోమటిరెడ్డి దురుసుగా ప్రదర్శించారు, అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, అసలు ఏం జరిగింది? పార్టీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఒక జెడ్పీ చైర్మన్ స్థాయి వ్యక్తిని దుర్భాషలాడడం, అవమానకరంగా మాట్లాడడం, పోలీసుల చేత అక్కడి నుంచి గెంటి వేయడం, అరెస్టు చేయించడం, ఇవన్నీ కూడా అప్రజాస్వామికంగా చెప్తా ఉన్నారు. అయితే అక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఆయనకున్న ప్రోటోకాల్ ప్రకారం సందీప్ రెడ్డి అక్కడ హాజరయ్యారు. అక్కడ కొద్దిమంది రైతులు వచ్చి రైతు బంధు తమ అకౌంట్లో జమ కావట్లేదు, రైతు సంబంధించినటువంటి భరోసా నిధులు కూడా మాకు జమ కాలేదని అక్కడ వాపోవడం జరిగింది. వారి తరఫున జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి మాటలో మాటగా అక్కడ ఉన్నటువంటి మంత్రిని అడగడం జరిగింది. రైతు బంధు డబ్బులు జమ కావడం లేదు, రైతు బంధు డబ్బులు అడిగినటువంటి వాళ్ళపైన చెప్పుతో కొడతానని మంత్రి వ్యాఖ్యానించడం జరిగింది. సరైనది కాదని అనడంతో ఒక్కసారిగా అసహనం కోల్పోయినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జెడ్పీ చైర్మన్ పైన దాడికి పాల్పడ్డారు. అతని తల్లిదండ్రుల పైన కూడా దుర్భాషలాడడం జరిగింది, అవమానకరంగా మాట్లాడడం జరిగింది. సందీప్ రెడ్డి గారి తండ్రి పెరిమినేటి మాధవరెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి బాటలు వేశారు. అయినప్పుడు కూడా అవేం పట్టించుకోకుండా, కనీసం మర్యాద ఇవ్వకుండా, జెడ్పీ చైర్మన్ సంబంధించినటువంటి ప్రోటోకాల్ పాటించకుండా పోలీసులని పురమాయించి పోలీసుల చేత అక్కడి నుంచి ఆయన అరెస్ట్ చేయడం ప్రతి ఒక్కరిని కూడా కలిసివేసింది. పోటాపోటీగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఒక్కసారిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా కార్యక్రమం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పట్ల కూడా పోలీసులు లాఠీచార్జ్ చేసి అక్కడ బలవంతంగా సందీప్ రెడ్డిని అక్కడి నుంచి పంపించడం ప్రతి ఒక్కరిని కూడా ఆగ్రహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే రకంగా నల్గొండలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన దాడులు చేస్తా ఉన్నారు. అటు సూర్యాపేటలో కూడా నిన్న మనం చూసాం. సూర్యాపేటలో కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ఇంటి పైన ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ గూండాలు దాడి చేసి ఒక భీతావహ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఉద్రిక్త పరిస్థితి అక్కడ నెలకొన్నాయి. అది మరొక ముందే తెల్లారే మరొకసారి జెడ్పీ చైర్మన్ పైనే దాడి చేయడం, జెడ్పీ చైర్మన్ పోలీసుల చేత అరెస్ట్ చేయించడం, అక్కడి నుంచి బలవంతంగా వెళ్లగొట్టడం, ఇదంతా కూడా అధికార దాహంతో, అధికారం ఒక ఉందన్నటువంటి ఒక అహంకారంతో ఇవన్నీ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్నాడని ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఈ కోమటిరెడ్డి వ్యాఖ్యల పట్ల తీవ్రంగా ఖండించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ మాజీ విప్ ఆలేరు సునీత కూడా, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగు సునీత కూడా ఖండించడం జరిగింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించలేదు, అవమానించలేదు. ఎవరికి ఇచ్చే గౌరవం మనకు వాళ్ళకి ఇచ్చాం. కానీ ఇక్కడ 2 నెలలకే అధికారం వచ్చినటువంటి 2 నెలలకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అహంకారపూరితంగా ఒక జెడ్పీ చైర్మన్ పైనే దాడి చేయడం, జెడ్పీ చైర్మన్ తల్లిదండ్రులు కూడా దుర్భాషలాడడం ఏంటని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇచ్చినటువంటి హామీలని ఏమైందని అడిగితేనే ఇంత కోపం వస్తుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి. ఇవన్నీ కూడా మార్చుకోవాలి. ఆయన మంత్రి పదవి శాశ్వతం కాదు, ఆయన పదవి శాశ్వతం కాదు, మర్యాదలు అనేది శాశ్వతం. కాబట్టి ప్రతి ఒక్కరిపైన కూడా మర్యాదగా ఉండాలి, వారికి ఇవ్వాలని కూడా ప్రస్తుతం చెప్తా ఉన్నారు. మొత్తానికైతే దీనిపైన బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. కోమటిరెడ్డికి సరైన బుద్ధి చెప్పేలాగా, సరైనటువంటి సమాధానం చెప్పేలాగా ఒక కార్యాచరణ రూపొందిస్తామని కూడా చెప్తా ఉన్నారు. సునీత. రైట్ రాము, థ్యాంక్ యూ.